లగచర్ల రైతుకు బేడీలు వేసిన కాంగ్రెస్ సర్కార్కు నిరసనగా వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు ఆనంద్ ఆధ్వర్యంలో అంబేద్కర్కు వినతి పత్రాన్ని ఇచ్చారు. వికారాబాద్ మున్సిపాలిటీలోని రైల్వే స్టేషన్ సర్కిల్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వారు వినతి పత్రాన్ని అందజేశారు. లగచర్ల రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి ఆంక్షలు విధించిందని ఆనంద్ ఆరోపించారు. గుండె నొప్పితో బాధపడుతున్న రైతుకు బేడీలు వేసి మరీ తీసుకెళ్లాడని ఆయన తప్పుపట్టారు. రైతులపై జైళ్లలో భౌతిక దాడి చేసి 3rd డిగ్రీ ఉపయోగించిందని ఆనంద్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆగడాలు ఇకనైనా ఆగాలని, రైతన్నలపై అక్రమ కేసులు ఎత్తివేసి వెంటనే విడుదల చేయాలన్నారు. సంబంధించినటువంటి రైతుల మీద అక్రమ కేసులు కావచ్చు, వాళ్ళను అక్రమంగా జైల్లో పెట్టుడు కావచ్చు, వికారాబాద్ జిల్లా కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంతో పాటు ఢిల్లీ వరకు కూడా పాకిన విషయం మనందరికీ తెలుసు. వాళ్ళు చేసినటువంటి తప్పేమీ లేదు. మేము భూమి మీదనే ఆధారపడి ఉన్నాము, ఆ భూమిని ఇస్తే ఎట్లా, మేము భూమిని ఇవ్వము అనేటటువంటిది మాత్రమే చెప్పింది. ఇవ్వము అన్నందుకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము అక్రమంగా కేసులు పెట్టేసేసి జైల్లో పెట్టినటువంటి పరిస్థితులు మనం చూసాం. మరి అదే ఫార్మా కంపెనీలకు రేవంత్ రెడ్డి గారికి కూడా 100 ఎకరాల భూములు ఉన్నాయి. ఆ కంపెనీలకు ఆయన ఇవ్వచ్చు, 10 లక్షలు ఇస్తా, 10 కాకపోతే 20 ఇస్తా అని అంటున్నాడు కదా. మొన్ననే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పిండ్రు, 20 లక్షలు నీవు ఇస్తా అని చెప్పినావు కదా, నీ భూములు కూడా ఇచ్చేసాయి. 100 ఎకరాలు 400-500 ఎకరాలు ఉన్నాయి కదా, ఆ భూములు ఫార్మా కంపెనీలకు ఇచ్చేసాయి. 20 లక్షలు గవర్నమెంట్ నుంచి తీసుకో, ఒక 5 లక్షలు మా పార్టీ తరపు నుంచి కూడా ఇస్తామని చెప్పి కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి గారు ఏంటంటే కక్ష సాధింపు చర్యలాగా ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళు అవునంటే వీళ్ళు కాదనాల, బీఆర్ఎస్ వాళ్ళు కాదంటే వీళ్ళు అవుననాలే విధంగా రేవంత్